నమస్కారం. సర్వకళల సమాహారమైన 99 అడ్డాకు స్వాగతం. 64 కళల్లో చిత్రకళ ఒకటి. అలాంటి చిత్రకళలో విచిత్రాలు అద్భుతాలు చేస్తున్న చిత్రకారుల్లో వాసుగారు ఒకరు. 1000 మాటలు చెప్పలేని భావాన్ని ఒకే ఒక చిత్రం చెప్తుందంటారు. అలాంటి లక్షల అక్షర సముదాయాలకు తనదైన సృజనాత్మక శైలిని జోడించి రంగుల భావాలు అద్దుతున్న కళాకారుడే వాసుగారు. 3 దశాబ్దాలకు పైగా పత్రికా రంగంలో ఇలస్ట్రేటర్ ఆర్టిస్టుగా వేలాది బొమ్మల్ని అందిస్తూ వస్తున్న బొమ్మల మాంత్రికుడు వాసుగారే ఈరోజు 99 అడ్డలో మనతో ముచ్చటించడానికి అతిథిగా విచ్చేశారు. మరి ఇంకెందుకండి ఆలస్యం, వచ్చేయండి. నమస్కారం వాసుగారు, ఎలా ఉన్నారు సార్? బాగున్నాను సార్. మిమ్మల్ని ఒక ప్రశ్న అడగవచ్చా? అడగండి. బొమ్మలు కూడు పెడతాయా అనే ఎద్దేవే మాటను మీ జీవితంలో ఎప్పుడైనా ఎదుర్కొన్న సందర్భాలు ఉన్నాయా? అలాంటిది ఎప్పుడు లేదు యాక్చువల్గా. అది నా అదృష్టం. మా పేరెంట్స్ కూడా బాగా ఎంకరేజ్ చేసేవారు చిన్నప్పటి నుంచి. అందుకని నాకు అట్లాంటిది ఎప్పుడు అనిపించలేదు. మీరు చిత్రకారుడుగా స్థిరపడ్డం వెనుక మీకు స్ఫూర్తి ఎవరు సార్? స్ఫూర్తి అంటే చాలామంది చిత్రకారులు ఉన్నారు. చిన్నప్పుడు చందమామ, బొమ్మరిల్లు లేదా ఏమన్నా వారపత్రికలు చదివేటప్పుడు ఆ కథలకు తగ్గట్టుగా బొమ్మలు వస్తూ ఉండేవి. అవి చూసి ఇంప్రెస్ అయ్యేవాడిని నేను. అప్పట్లో చిత్రకారులు వేస్తారు అది ఏదో నాకు తెలిసేది కాదు. కాకపోతే దాన్ని ప్రాక్టీస్ చేస్తూ ఉండేవాడిని. వాటిని ఏ పెన్సిలో పేపర్ మీద పెన్నుతోనో ఇట్లా ప్రాక్టీస్ చేస్తూ ఉండేవాడిని. తర్వాత పక్కనుండే క్లాస్మేట్స్ వాళ్ళు వీళ్ళు కొంచెం దాన్ని కొంచెం బాగా ఇంప్రెస్ అయ్యి నన్ను అదో రకంగా గొప్పగా చూస్తూ ఉండేవాళ్ళు. ఇక దాన్ని ఇదేదో బాగా నాకు ఎంకరేజింగ్గా అనిపించి నేను ప్రాక్టీస్ చేయటం మొదలెట్టాను. తర్వాత చిత్రకారులు బాపు గారు, చంద్ర గారు ఇట్లాంటి చిత్రకారులు వేస్తూ ఉంటారు ఇవి అన్న విషయం తర్వాత స్ఫురణకు వచ్చింది నాకు. వాళ్ళని తర్వాత వాళ్ళకి సంబంధించిన బొమ్మలు కలెక్ట్ చేయడం, వాటిని ప్రాక్టీస్ చేయడం, ఇలా నా ఇది బిగిన్ అయింది. మీరు మామూలుగా ఎంకరేజ్మెంట్ తోటి ఫ్రెండ్స్ తోటి అలా చూసి మొదలు పెట్టానని చెప్పారు. పూర్తి స్థాయిలుగా అంటే చిత్రకారుడుగా స్థిరపడ్డ ప్రయాణం ఎప్పుడు మొదలైంది? అదే వీళ్ళు మా బాపు గారు, చంద్ర గారు అంటే నాకు చాలా ఇష్టం. ఆయన బొమ్మల బోల్డ్ని కలెక్ట్ చేసి పెట్టుకునేవాడిని. ఆయన చూడాలనే కోరుకుండేది బాగా. సరే ఇట్లా బొమ్మలు వేస్తూ ఉన్న నా ఫ్రెండ్స్ చూసి నువ్వు కూడా పత్రికల్లో పనికొస్తావేమో, ప్రాక్టీస్ అదే కొంచెం ప్రయత్నించకూడదా అది అన్నప్పుడు నిజమే అనిపించింది. అట్లా ఈ దగ్గరలో ఉన్న చిన్న పత్రికలకు వెళ్ళడం. అదే టైంలో చంద్ర గారు కలిశారు నాకు ఒకరోజు. ఆయన్ని దూరం నుంచి చూసిన చంద్ర గారు అని చెప్పేసరికి చాలా భలే ఇది అనిపించింది, నాకు ఆనందం అనిపించింది. అప్పుడే ఆయన ఏదో కథ చదివి నా కళ్ళు ఎదురుగానే చకచక బొమ్మ వేశారు. అది చూసిన తర్వాత ఇంకా ఏ లాభం లేదు, ఇదే ఫీల్డ్లో కొనసాగాల్సిందే నేను అని చెప్పి ఇక అలా మొదలైంది. మొట్టమొదటిగా నేను కాకతీయ పబ్లికేషన్స్ అని నాంపల్లిలో ఒక పబ్లికేషన్ ఉండేది. వాళ్ళ దగ్గర నుంచి మయూరి, చిత్రభూమి అని 2 రకాల పత్రికలు వచ్చేవి. అక్కడ ఒక విధంగా అంటే నాకు ఆర్ట్ గురించి ఓన్గా అంటే ఇమాజినరీ డ్రాయింగ్ వేసే స్థాయి లేనప్పుడు ఒక అప్రెంటిస్ లాగా అక్కడ జాయిన్ అయ్యా. అక్కడ ఒక 5-6 నెలలు అలా చేసిన తర్వాత ఇంకా ప్రాక్టీస్ చేయడం ఆపలేదు. ఇక అది కొనసాగుతూ ఉండగానే ఈనాడులో ప్రయత్నిద్దాం అనిపించింది. ఈనాడులో అప్పుడు చలసాని ప్రసాదరావు గారని మా ఎడిటర్ గారు ఉండేవారు. నేను చేసిన వర్క్స్ అవి ఇవి కొన్ని చంద్రగారి బొమ్మల్ని ఎక్కువ కాపీ కొట్టి అవే ఫైల్ లాగా పెట్టుకుని ఉండేవాడిని. అవి తీసుకెళ్ళి చూపించాను ఆయనకి. చూపిస్తే చాలా ఇంప్రెస్ అయ్యారు. అట్లా వాళ్ళేదో ఆ టైంలో ఒక కథ ఇచ్చారు. ఆ కథ చదివి లక్కీగా ఎందుకు నా టైంలో ఇమాజినరీ అంటే ఓన్గా వేయగలిగాను నేను.
ఈరోజు బాగా వేసేట్టున్నాడు అని చెప్పి ఇచ్చారు. నా భయపడతానే ఉన్నాను ఆ టైంలో. ఇంకేదన్నా సీన్ వస్తే మరి వేయగలిగేవాడో లేదు నాకు తెలియదు. వేశాను, ఓకే, దాంట్లో జాయిన్ అయిపోయాను నేను. చిత్రకారుడిగా సెట్ అవ్వడం అంటే ఇంట్లో చాలా పెద్ద ఎత్తున కృషి చేయాలండి. మీరు ఇంట్లో ఎలాంటి అంటే ప్రాక్టీస్ ఇప్పటికీ చేస్తుంటారా? ఇంత పర్ఫెక్ట్ అయిన తర్వాత కూడా దాని వెనక ఎలాంటి కృషి చేయాల్సి ఉంటుంది మామూలు ఆర్టిస్టులు అయితే? ఎప్పుడు కృషి చేస్తూనే ఉండాలి. అది బాగా ఇష్టం కూడా నాకు. ఎంత కృషి చేశాను అనే ఎన్ని నిమిషాలు అంటే రోజుకి ఎన్ని గంటలు అనేది నేను చెప్పలేను, కానీ బాగా కృషి చేస్తుండే, బాగా ప్రాక్టీస్ చేస్తూ ఉండేవాడిని. పేపరు పెన్నో కనిపిస్తే ఏదో ఒకటే, అది ఇంట్లో టీవీ ఒక పక్కన ఉన్నా, ఇంకెవరన్నా ఇంట్లో వాళ్ళు మాట్లాడుకుంటున్నా నేనేదో స్కెచ్ వేస్తూ ఉండేవాడిని. అది ఒక ఇష్టం అంతే. ఇలిస్ట్రేటర్ ఆర్టిస్ట్గా 3 దశాబ్దాలకు పైగా పనిచేస్తున్నారండి మీరు. ఒకప్పుడు పాఠక రంగంలో కానీ పత్రికా రంగంలో కానీ ఇలిస్ట్రేటర్ ఆర్టిస్ట్ అనగానే ఒక మెగాస్టార్ అన్నంత క్రేజ్ ఉండేది వాళ్ళకు. ఇప్పటికీ అదే పరిస్థితి కొనసాగుతుంది అంటారా? అంటే ఒక విధంగా టీవీలు ఈ ఎలక్ట్రానిక్ ఎంటర్టైన్మెంట్ వచ్చిన తర్వాత కొంతవరకు పత్రికల జోలికి వెళ్ళే సంఖ్య తగ్గిపోయింది నాకు తెలిసి. అయినా ఇల్లస్ట్రేటర్కి ఏమీ క్రేజ్ తగ్గిందని నేను అనుకోవట్లేదు. దానికి ఉండే అభిమానులు దానికి ఉన్నారు. దాని అభిమానం ఉన్నా లేకపోయినా అది వేసినప్పుడు నాకు ఒక ఆనందం ఉంటుంది. దానికోసం వాళ్ళెవరో ఇది దానికోసం కంటే కూడా నా ఆనందం ఎక్కువ అనిపిస్తుంటుంది. అట్ ద సేమ్ టైం దాన్ని అభిమానించే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు, చాలామంది అభిమానులు ఉన్నారు, నా బొమ్మల్ని అభిమానించే వాళ్ళు ఉన్నారు. ఫోన్లు చేస్తుంటారు, కలుస్తుంటారు. అట్లా మామూలు కళాకారుడు, ఒక చిత్రకారుడు ఇలస్ట్రేటర్గా ఎదగాలంటే ఏం చేయాల్సి ఉంటుంది సార్? కృషే, ప్రాక్టీస్ అంతే. దాని మీద ఇంట్రెస్ట్ ఉండాలి ముందు. ఇంట్రెస్ట్ తగ్గట్టుగా ప్రాక్టీస్ ఉండాలి. ఏదైనా ఏ రంగం అయినా అంతే. ఇప్పుడు ఒక చిత్రం వేస్తుంటారు మీరు, ఆ చిత్రానికి తగ్గ మానసిక స్థితి తప్పకుండా చిత్రకారుడికి ఉండాల్సి ఉంటుంది. ఒకవేళ మామూలుగా మన డిస్టర్బ్డ్ మూడ్లో ఉన్నా కూడా మీరు ఒక చిత్రాన్ని ఇస్తే ఇమ్మీడియట్గా పత్రికా రంగంలో ఉన్నారు కనుక మీరు ఇబ్బందికరమైన పరిస్థితులు ఎప్పుడైనా ఎదుర్కొనేవారా దానికి? అట్లా ఏమి ఉండదు. ఇక వెంటనే అది ఆ ఛానల్ మార్చేసుకుని ఇటు వెళ్ళిపోవడమే, ఇక అంతే. దాంట్లో ఇన్వాల్వ్ అయిపోతుంటాం. అలా ఏమి ఉండదు, అది ఉద్యోగం, తప్పదు. అది చాలామంది అంటుంటారు మూడు అనేది నేను నమ్మను బహుశా. అంటే మూడు అంటే ఎట్లా, నేనేదో పనిలో ఉంటాను, ఏదో ఒక ఆలోచన, ఇలాంటి బొమ్మ వేస్తే బాగుంటుంది అని నాకు అనిపిస్తే ఆ పని వదిలేసి వచ్చి పేపర్ తీసుకుని చిన్న ఊరినే రఫ్ మళ్ళీ మర్చిపోతానేమో ఆ సీక్వెన్స్ లేదా ఆ సీను, ఆ రఫ్గా స్క్రిబుల్ లాగా వేసి పెట్టుకుంటా. అది మూడు నాకు తెలిసి. అంతేగాని మూడుని బట్టి అంటే ఇక అది నాకు అంటే వృత్తిపరంగా కొనసాగలేరేమో, అలా మూడు డిపెండ్ అవుతాయి. మీరు చిత్రాలు వేయడాన్ని ఒక చిన్నప్పుడు హ్యాపీగా చేసుకుని ఫ్రెండ్స్ ఎంకరేజ్ చేశారు, కానీ దీన్నే వృత్తిగా స్వీకరిస్తానని ఏ రోజు నేను అనుకున్నారా మీరు? అనుకోలేదు అసలు. అది అసలు ఎప్పుడు అనుకోవాలా. నేను జాయిన్ అవుతామంటే నేను వేసిన బొమ్మలు పత్రికల్లో వస్తే చూసుకుందామనే ఇదే తప్పితే కానీ ముందు ఇదే బ్రతుకు తెరువు అవుతుందని, దీంతో ఇంత పేరు వస్తుందని అంటే ఇలాంటి పేర్లు ఆర్టిస్టులకు వస్తాయన్న ఉద్దేశం నాకు లేదు అప్పట్లో. వాసు గారు ఆర్టిస్ట్ కాకుండా ఏమయ్యేవారు? ఏదో చెప్పలేం, బతకడానికి ఏదో ఒకటి చేయాలి కదా, ఏదో అయ్యేవాడు మరి. అవునండి. అలాగే సార్, ఈ డిజిటల్ ఆర్ట్ వచ్చిన తర్వాత అసలైన నిజమైన ఆర్ట్ ఏమన్నా దాన్ని మింగేస్తుందేమో అనే ఆలోచన ఏమన్నా ఉందా సార్ మీకు? డిజిటల్ ఆర్ట్ అలా ఏం లేదు. డిజిటల్ ఆర్ట్ కూడా ఆర్టిస్టే చేయాలి. ఒక ఆర్డినరీ అంటే ఆర్ట్ మీద, కళ మీద అవగాహన లేనివాడు డిజిటల్ ఆర్ట్ కూడా ఆర్టిస్టే అది చేయాలి. అయితే కొంతమంది ఆర్టిస్టులే డిజిటల్ రంగం వైపు మళ్ళీ వెళ్ళిపోతున్నారు. కానీ నేను ట్రెడిషనల్ సాంప్రదాయ చిత్రకళ మీదే ఇంట్రెస్ట్ ఉన్న చిత్రకారుడిని. నాకు ఇదే ఇష్టం.
సాంప్రదాయ చిత్రకళ అన్నారు, అంటే చిత్రకళలో ఇంకా రకరకాల విభిన్నమైన కోణాలు ఉంటాయా సార్? చాలా ఉంటాయి. మాకు కొంచెం చిన్నగా మా ఆడియన్స్కి ఒకసారి దాని మీద. సాంప్రదాయ చిత్రకళ అంటే ఇప్పుడు నేను ఇలస్ట్రేటర్ అంటే పత్రికా రంగం వైపున్న చిత్రకారుణ్ణి. కొంతమంది కలంకారీ చిత్రకారులు ఉంటారు. ఇలా ఏవో చాలా చాలా రకాలు ఉన్నాయి. మరి నాకు తెలిసిన సాంప్రదాయ చిత్రకళలు అంటే ఇప్పుడు నేను వేసేది మాత్రం చేత్తోనే, స్కెచ్ దగ్గర నుంచి కలరింగు, ఇంక్ లైనింగు అంతా కూడా చేత్తోనే వేస్తాను. ఇప్పుడు డిజిటల్ అంటే వాళ్ళు మొత్తం మౌస్ సిస్టమ్ మీద వీటి మీద చేస్తుంటారు. నాకు తెలిసింది అంతవరకే. సార్, ఆర్టిస్ట్లో మీరు కానివ్వండి లేదా మీ ప్లేస్లో ఇంకెవరైనా ఎక్కువ ఎలాంటి చిత్రాన్ని వేయడానికి మొగ్గు చూపుతూ ఉంటారు? అంటే ప్రకృతిని బేస్ చేసుకున్నా, అందాన్ని బేస్ చేసుకున్నా, లేదా ఒక సమస్యను కూడా చిత్రంలో చూపించే అవకాశాలు ఉన్నాయి కదా? ఇవన్నీ మీరు చెప్పినవన్నీ ఉంటాయి దాంట్లో. అక్కడున్న కంటెంట్ని బట్టి ఉంటుంది. రాముడు లక్ష్మణుడు అడవికి వెళ్తున్నారన్నప్పుడు అడవి చూపించాలి కదా, ప్రకృతి దానిలో ఉంటుంది. ఒక సమస్య ఉన్నది అని అంటే ఈ మధ్య కొన్ని కొన్ని విషయాలు స్త్రీల మీద జరిగే అఘాయిత్యాలు వాటి మీద ఉంటాయి. అప్పుడు స్త్రీకి సంబంధించిన ఫీలింగ్స్ చిత్రంలో చూపించాలి. ఇక అన్ని రకాలు చూపించగలగాలి చిత్రకారుడు అంటే. సార్, పత్రికల్లో బొమ్మలు అంటే వాటర్ కలర్ మీడియంగా వేస్తుంటారు. ఇప్పుడు ఇదే వాటర్ కలర్ చిత్రాలకు చాలా డిమాండ్ కూడా ఉంది ఆర్ట్ రంగంలో. మీరు ఎందుకు మీ చిత్రాలని కమర్షియలైజ్ చేసుకోవట్లేదు? కమర్షియలే కదా ఇప్పుడు నేను చేసేది కూడా కమర్షియలే. కాకపోతే ఇట్లా ఎగ్జిబిషన్స్ వీటికి అలా కాదు. నాకు కొంతమంది క్లయింట్స్ ఉన్నారు యూఎస్ నుంచి, అటు నుంచి. వాళ్ళకి ఏమేం కావాలో అడుగుతారు, దానికి తగ్గట్టుగా నేను వేసి పంపిస్తుంటాను. అంతేకాని దాన్ని ఎగ్జిబిషన్ లాగా పెట్టాలని ఎప్పుడు నేను అనుకోలేదు. ఎందుకంటే చిన్న చిన్నగా వేస్తుంటాను. అంత స్థాయి ఉన్నదో లేదో అనే డౌట్ కూడా ఉంటుంది నాకు. అందుకని నేను ఎప్పుడు సార్, చిత్రకళలో రకరకాల ప్రక్రియలు ఉన్నాయి సార్. కొంతమంది ఆయిల్ పెయింటింగ్ అంటున్నారు, ఇంతకుముందు మనం వాటర్ పెయింటింగ్ అనుకున్నాము, సాంప్రదాయ పెయింటింగ్ అన్నారు. ఇందులో మీరు ఎక్కువగా ఏది చేస్తుంటారు? వీటి మధ్య ఉండే తేడా ఏంటి సార్ అసలు? వాటర్ కలర్స్ అంటే నీటి రంగులు, నీటితో కరిగే రంగులు అన్నమాట. వాటిని పేపర్ మీద చేయడం సౌలభ్యంగా ఉంటుంది. ఆయిల్ పెయింటింగ్స్ అంటే తైలవర్ణ చిత్రాలు చెప్పాలి. వాటిని క్యాన్వాస్ మీద కొంచెం పెద్ద పెద్ద సైజులో, అదొక రకం మీడియం. అది చేసే వాళ్ళు ఎన్నుకునే వాళ్ళ దీన్ని బట్టి ఉంటుంది, వాళ్ళ ఇంట్రెస్ట్ని బట్టి. నాకు వాటర్ కలర్సే ఇష్టం, నీటి రంగు చిత్రాలు. అలా బాపు గారు ఉన్నారు, ఆయన నీటి రంగు అంటే వాటర్ కలర్సే చేస్తారు. వడ్డాది పాపయ్య గారు ఉన్నారు, ఆయన వాటర్ కలర్స్ గొప్ప చిత్రకారులు ఆయన. ఇప్పుడున్న ఎంతోమంది చిత్రకారులకి స్ఫూర్తి వడ్డాది పాపయ్య గారు. ముఖ్యంగా ఆయన కలరింగ్ అంటే నాకు చాలా ఇష్టం. మీకు నచ్చిన చిత్రకారులు కలరింగ్ బాపు గారు, మా గురువు గారు చంద్ర గారు, వీరు ఒక్కొక్కళ్ళది ఒక్కొక్క శైలి. వాటర్ కలర్స్లోనే ఒక్కొక్కళ్ళది ఒక్కొక్క పద్ధతి అట్లా. సార్, వాసు గారు అంటే మాకు చిత్రకారుడిగా సుపరిచితులు మీరు, కానీ మీ నేపథ్యం సార్, అంటే ఈ జీన్స్ ఎక్కడైనా మీ కుటుంబంలో ఉన్నాయా? జీన్స్ అంటే మా నాన్నగారు స్కూల్ హెచ్ఎంగా చేసేవారు. పాపయాచార్యులు ఆయన పేరు. ఊరు సార్ ఎక్కడ? ఊరు గుంటూరు జిల్లా తెనాలి దగ్గరున్న ఎలవర్ అనే గ్రామం మాది. వినే ఉంటారు. మా ఎలవర్తి నాయుడమ్మ గారని ఒక సైంటిస్ట్ ఒక ఆయన ఉండేవారు, చాలా పేరున్న ఆయన. ఆయనది మా ఊరే. అట్లా చిన్నప్పుడు అంతా పల్లెటూరు బాగా. ఆ పల్లెటూరు అంటే వెనకట్టే రోజుల్లో ఎంటర్టైన్మెంట్కి టీవీలు ఇవన్నీ ఉండేవి కాదు. మ్యాక్సిమం ఆడుకోవటం, ఇలాంటివి ఏమన్నా హాబీగా పెట్టుకోవడం. అదే ఆ రోజుల్లో టీవీలు ఇవన్నీ ఉంటే నేను బొమ్మల మీద అంతా కాన్సన్ట్రేట్ చేసేవాడిని కాదేమో, నాకు అప్పుడప్పుడు అనిపిస్తుంటుంది. ఆ పల్లెటూరు అవ్వడం వల్ల చక్కటి ఆ ప్రకృతి ఎప్పుడు ఎదురు కనిపించడం వల్ల ఏమో నాకు కొంచెం బాగా ఆర్ట్ మీద
చిన్నప్పటి నుంచి ఇంట్రెస్ట్ ఉండేది. ఆ ఊర్లోనే చిన్నప్పటి నుంచి అక్కడే ప్రాక్టీస్ చేస్తుండేవాడు. అంటే మీరు కాక మీ కుటుంబంలో ఇంకెవరైనా వేసేవారా సార్? మా అన్నయ్యలు ఇద్దరు ఉన్నారు నాకు. మా పెద్దన్నయ్య వేస్తూ ఉండేవాడు, బాగానే వేసేవాడు. ఆయన చూసి మా రెండో అన్నయ్య, వీళ్ళిద్దరిని చూసి నేను ప్రాక్టీస్ చేస్తుండేవాడిని. వాళ్ళు వేరే వేరే రంగాల్లో స్థిరపడిపోయారు, నేను మాత్రం దీన్నే పట్టుకుని ఇప్పుడు అప్పుడప్పుడు ఆ సందర్భంలో మాటలు వస్తుంటాయా, వాసు నువ్వు సెటిల్ అయ్యావు ఇష్టమైన ఫీల్డ్లో, మేము సెటిల్ కాకపోయావని? వస్తూ ఉండుండొచ్చు, వాళ్ళు మాట్లాడుకోవచ్చేమో, కానీ అది జరిగిందే నిజానికి. అది సార్, చిత్రకారుడిగా భవిష్యత్తులో మీ ప్రయోగాలు ఎలా ఉండబోతున్నాయి? ప్రయోగాలని నేను అనుకోను, నేను చేస్తూ ఉంటాను. అయ్యో ప్రయోగాలలాగా అనిపిస్తే దానికి సంబంధించిన క్రిటిక్స్కి వాళ్ళకి తెలియాలి, నాకైతే తెలియదు. ప్రయోగం అయితే నేను అనుకోను, నేనైతే చేస్తూ ఉంటాను. సార్, వాసు గారి చిత్రం అంటేనే తెలుగుంటి సాంప్రదాయానికి ఒక అద్దం లాంటిది అంటుంటారు. అది ఉగాది కావచ్చు, దీపావళి కావచ్చు, బతుకమ్మ శోభ కావచ్చు, లేదా ఒక అందమైన తెలుగింటి అమ్మాయిని కావచ్చు. మీరు కుంచె పట్టారంటే ఇంకా తిరుగుండదు అని కళాకారులు, అభిమానులు అనుకుంటారు కదా, ఒకసారి దాని గురించి. పల్లెటూరు నేపథ్యం నుంచి వచ్చానని చెప్పాను. పండగలు ఇవన్నీ బాగా ఇష్టం నాకు కూడా. ఆ పల్లెటూరి కట్టు బొట్టు, ఆ సాంప్రదాయం. ఎందుకు నేను బొమ్మలు వేసేటప్పుడు వాటి మీదే ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తుంటాను సార్. పండగలన్నా, కట్టు బొట్టు, మన తెలుగుతనం అంటే బాగా ఇష్టం నాకు. అలాంటి బొమ్మలు వేయడమే కొంచెం దాని మీద ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటాను, ఇష్టంగా వేస్తుంటాను అట్లా. నిజం సార్, ఒక మాట పాట ఎంత ప్రభావం చూపుతుందో, ఒక తెలుగుంటి సాంప్రదాయం చూపించే ఒక చిత్రం అంతకు 1000 రెట్ల ప్రభావాన్ని మాలాంటి ఆడియన్స్ మీద చూపిస్తుంది సార్. అలాగే వాసు గారి ఆర్ట్ ఏది ఫేస్బుక్లో పెట్టినా కూడా అదొక ప్రభంజనం అవుతుంది. దాని కారణాలు? ప్రభంజనం అని నేను అనుకోను, కానీ ఫేస్బుక్లో పెడుతుంటాను. చాలామంది నా బొమ్మల్ని ఇష్టపడేవాళ్ళు లైక్స్ కొడుతుంటారు, లేదా కామెంట్స్ పెడుతుంటారు. నవేడేస్ ఫేస్బుక్ కూడా మంచి మాధ్యమం. అది మనం నలుగురికి మన కళని చూపించుకోవడం, లేకపోతే ఏదైనా అప్రిసియేషన్ పొందాలనుకోవడం సహజం. అట్లా సార్, ఒక పల్లె పడుచును గీయాలంటే మీరు ఎలా గీస్తారో ఎంత స్పెషల్గా, అలాగే ఆధ్యాత్మిక శోభను చెప్పేటువంటి పురాణాలను గీసినా కూడా మీరు అంతే అద్భుతంగా గీస్తున్నారు. ఈ రెండింటికి మధ్య సారూప్యత ఎలా కుదురుతుంది సార్ మీకు? భారతదేశం ఇది, పురాణాలు ఇక్కడ పుట్టినవే. ఊహ తెలిసినప్పటి నుంచి పల్లెటూళ్ళల్లోనూ లేకపోతే ఇళ్లల్లోనూ పురాణ గాథలు ఎప్పుడు, పురాణ శ్రవణం అనేది ఎప్పుడు జరుగుతూనే ఉండేది. నా చిన్నతనంలో హరికథలు, బుర్రకథలు, తర్వాత వచ్చిన సినిమా, అంటే పురాణాలకు సంబంధించిన జ్ఞానం ఉంది నాకు, పర్వాలేదు. ఏదైతే మనం పురాణాల్లో చదువుకున్నామో బొమ్మలు వేస్తూ ఉన్నప్పుడు దానికి సంబంధించిన నేపథ్యం వస్తే దానికి తగ్గట్టుగా సీన్ వేసాడు. పురాణాల మీద నాకు ఒక ప్రత్యేకమైన అభిమానం, భక్తి ఉన్నాయి. దానికి తగ్గట్టుగా మంచి బొమ్మ వేద్దాం. భక్తి భావం నిజంగా కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది సార్ అందులో మీరు వేసే బొమ్మల్లో. దానివల్ల మంచి బొమ్మ వేయాలి, నాకు చేతనైనంతలో మంచి బొమ్మ వేద్దాం అనే ఉద్దేశంతో ప్రయత్నమే. అది తర్వాత ఎంత బాగా వచ్చిందన్నది నాకైతే తెలియదు, కానీ బాగా వేయాలనే ప్రయత్నం అయితే చేస్తూ ఉండేవాడిని. సార్, అలాగే కళాకారుడు, చిత్రకారుడు ముఖ్యంగా అంటే చాలామంది మా బోటి వాళ్ళు ఏమనుకుంటామంటే, ఒక చెట్టును చూసినా, ఒక గుట్టను చూసినా, ఒక పల్లెటూరు పొలాన్ని చూసినా, నాలాంటి ఒక అమ్మాయిని చూసినా ఆ కోణం నుంచే చూస్తారేమో, ఇది బొమ్మ అయితే ఎలా ఉంటుంది, గీస్తే ఎలా ఉంటుంది అని అనుకుంటామని మేము అనుకుంటాం. అది ఎంతవరకు నిజం? అది కూడా నిజమే. అది కూడా నిజమే సార్. అంటే ప్రతిదాన్ని మీరు కళా దృక్పథంతో చూస్తుంటారు, ఏ వస్తువునైనా చూడాలేమో చిత్రకారుడు అనేవాడు, అలా నా ఉద్దేశం. అది చూస్తేనే చిత్రకారుడు అంటారు మీరు. బాగుంది సార్.
రంగులు, ఎన్నెన్నో గీతలు. ఆ రంగుల్లో సహజత్వం, గీతల్లో సాంప్రదాయం కలగలిపిన గీతగాడు, చేయి తిరిగిన చిత్రకారుడు. వాసుగారితో ముచ్చట్లంటే హరివిల్లుతో మాట్లాడినట్టే కదా అండి. అలాంటి చిత్రకారుడు వాసుగారి రేపటి రోజున కూడా రంగుల ప్రయాణం ఉజ్వలంగా కొనసాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇలాంటి మంచి అతిథితోటి మీ ముందటికి వస్తుంది మీ కృష్ణవేణి, మీ 99 అడ్డాలో.